హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రణుక థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, బ్యాంగిల్ బేసెస్ ఉంటాయి కదండి, అవి ఎన్ని కట్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి బ్యాంగిల్స్ అనేవి, వాటి కట్స్ గురించి అనేవి నేను మీకు చెప్తానండి. ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే అండి, మ్యాక్సిమం ఇప్పుడు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి అందరూ నేర్చుకోవాలనుకుంటున్నారండి. చాలామంది బిగినర్స్కి అసలు బ్యాంగిల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు ఏ కట్ని ఏ బ్యాంగిల్స్ని ఏ కట్ అంటారో కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. మెయిన్ నేను వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఈ బ్యాంగిల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి, ఫ్లాట్ అండ్ కర్వ్ బ్యాంగిల్ అండి. నేను చూపిస్తుంది అయితే ఫ్లాట్ బ్యాంగిల్ అండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్లాట్ బ్యాంగిల్ మొత్తం చివర్లో ఫ్లాట్గా ఉంటుందండి. చూసారు కదండి, నేను చూపిస్తున్నాను కదా, మొత్తం చివర్లో ఫ్లాట్గా ఉంటుంది. మీకు కర్వ్ బ్యాంగిల్ కూడా చూపిస్తానండి. ఇది కర్వ్ బ్యాంగిల్లో 2 కట్ బ్యాంగిల్ అండి. చూసారు కదండి, రౌండ్గా వచ్చి చివర్లో కొంచెం కర్వ్ తిరిగినట్టు ఉంటుందండి, కర్వ్గా ఉంటుంది. అదేమో చూసారు కదండి డిఫరెన్స్, ఫ్లాట్గా ఉంటుంది. ఇది కొంచెం కర్వ్ రౌండ్ వస్తుందండి. చూడండి, మీకు అర్థం అవడం కోసం నేను ఫ్లాట్ బ్యాంగిల్ కూడా తీసుకున్నానండి, 2 కట్. ఇది కర్వ్, అది ఫ్లాట్ బ్యాంగిల్ అండి. చూసారు కదండి, ఫ్లాట్ వస్తుంది, ఇది మాత్రం కర్వ్ వస్తుందండి. అలాగే నెక్స్ట్ 1 కట్ బ్యాంగిల్ కదండి. ఇప్పుడు నేను 2 కట్ బ్యాంగిల్ ఫ్లాట్ తీసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇది 1 కట్ అండి. 1 కట్ని 2గా డివైడ్ చేస్తే మనకి 2 కట్ బ్యాంగిల్ వస్తుందండి. అందుకు మనం దాన్ని 2 కట్ బ్యాంగిల్ అని అంటామండి. ఫ్లాట్లో ఇవి 2 కట్ బ్యాంగిల్స్ అండి. నెక్స్ట్ 4 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి చూడండి, మీకు చూపిస్తుందండి నేను 4 కట్ బ్యాంగిల్స్. నెక్స్ట్ అలాగే 6 కట్ కూడా ఉంటుందండి. ఫ్లాట్లో మనకి 2 కట్ చూసారు కదండి, ఈ 4 బ్యాంగిల్స్ మనం ఈక్వల్ చేస్తే అంటే కలిపితే మనకి ఈ బ్యాంగిల్ వస్తుందండి. అలాగే 6 కట్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయండి. 1 కట్ బ్యాంగిల్ని 2 కట్స్ చేస్తే 2 కట్ బ్యాంగిల్ అంటారండి. అదే 1 కట్ బ్యాంగిల్ 4 కట్ చేస్తే 4 కట్ బ్యాంగిల్ అంటారండి. అదే 1 కట్ బ్యాంగిల్ మనం 6 కట్స్ చేస్తే 6 కట్ బ్యాంగిల్ అంటారండి. అంటే మనం 1 కట్ బ్యాంగిల్ని ఎన్ని కట్స్ చేస్తే అంత కట్ బ్యాంగిల్ అంటారండి. చూసారు కదండి, మన 2 కట్ బ్యాంగిల్ని కలిపితే మనకు 1 కట్ బ్యాంగిల్ వస్తుందండి. అదే 4 కట్ బ్యాంగిల్ కూడా కలిపామంటే మనకు 1 కట్ బ్యాంగిల్ వస్తుందండి. అలాగే 6 కట్ బ్యాంగిల్ కూడా 6 కట్ బ్యాంగిల్స్ అన్నింటిని మనకు కలిపితే 1 కట్ బ్యాంగిల్ వస్తుందండి. 1 కట్ బ్యాంగిల్ డివైడ్ చేస్తేనే ఈ బ్యాంగిల్స్ 2 కట్ అని 4 కట్ అని 6 కట్ అని మాకు వస్తుందండి. మీకు అర్థం అవడానికి నేను అన్ని ఒకే కలర్స్ తీసుకొని 2 కట్ 4 కట్ 6 కట్ చూపిస్తున్నానండి. మీరు అబ్జర్వ్ చేయండి, 4 కట్ బ్యాంగిల్స్ 4ని కలిపితే మనకు 1 కట్ బ్యాంగిల్ చూసారు కదండి వస్తుంది. వరకు నేను చూపించినవన్నీ ఫ్లాట్ బ్యాంగిల్స్ అండి. ఇప్పుడు కర్వ్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. నా దగ్గర కర్వ్ బ్యాంగిల్స్ 2 కట్ 4 కట్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అవే చూపిస్తున్నానండి. చూసారు కదండి, నేను మీకు చూపిస్తుంది ఇది 2 కట్ బ్యాంగిల్ అండి కర్వ్లోన. అలాగే 4 కట్ బ్యాంగిల్ అండి. అవి చూసారు కదండి, కర్వ్ వస్తుందండి, రౌండ్ వస్తుంది. వాటికి డిఫరెన్స్ అంతేనండి. అలాగే సేమ్ ఇలానే 1 కట్ బ్యాంగిల్ కూడా కర్వ్ వచ్చి వస్తుందండి. చూసారు కదండి, 2 కట్ బ్యాంగిల్స్ని ఈక్వల్ చేస్తే మనకి అది 4 కట్ బ్యాంగిల్స్ని ఈక్వల్ చేస్తే 2 కట్ బ్యాంగిల్ వస్తుంది కదండి. అంతేనండి, సేమ్ ఫ్లాట్లో ఎలా ఉంటుందో కర్వ్లో కూడా అలా ఉంటుంది. కానీ కర్వ్ ఫ్లాట్ అని మనకి డిఫరెన్స్ ఉంటుందండి. అంతేనండి, ఈ వీడియో అంతేనండి. ఈ వీడియోలో నేను చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను చెప్తాను. అలాగే ఇంకొక విషయం అండి, ఎవరైనా నాకు ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.